మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మత్తయి సువార్త 12:35. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటకు కృప చూపించి సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలని ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సజ్జనుడు అనగా సత్ ప్లస్ జనుడు. సజ్జనుడు అంటే మంచివాడు. తన మంచి ధననిధిలో నుంచి సద్విషయములు అనగా సత్ ప్లస్ విషయములు, సత్విషయములు అంటే మంచి విషయములు తెస్తాడు. ఆమేన్. దుర్జనుడు అనగా చెడ్డవాడు. తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయాలు అంటే చెడ్డ విషయాలు తెస్తాడు. అంటే వారి దగ్గర ఏముంటుందో తీసుకుని వస్తారు. కాబట్టి ఈ రోజున మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. ఇవి చాలా అద్భుతమైన విషయాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు అందరికీ అర్థం అవటానికి రెండు విషయాలు మీ మధ్యకి నేను తీసుకొస్తాను. మన దేశంలో రాబందులు మీకు అందరికీ తెలుసు. తేనె పిచ్చుకలు అంటే హమ్మింగ్ బర్డ్స్ అంటారన్నమాట. ఇంగ్లీష్లో అంటేనే ఇది బాగా అర్థమవుతుంది. హమ్మింగ్ బర్డ్స్ అంటే బాగా అర్థమవుతుంది. తెలుగులో తేనె పిచ్చుకలు అంటారు. గమనించాలి, రాబందులు తేనె పిచ్చుకలు ఈ రెండాట్లకి ఉన్న వేరియేషన్ మనం చూసినట్లయితే ఈ రెండు కూడా పక్షులే, ఈ రెండు కూడా ఆకాశంలో ఎగురుతాయి. గమనించాలి, రాబందులు ఆకాశంలో ఎగురుతాయి, తేనె పిచ్చుకలు కూడా ఆకాశంలో, హమ్మింగ్ బర్డ్స్ కూడా ఆకాశంలో ఎగురుతాయి. కానీ ఈ రాబందులు ఏం చూస్తాయంటే ఆకాశంలో ఎగురుతాను చచ్చిపోయిన జంతువుల కళేబారాలు ఎక్కడున్నాయా అని వెతుకుతూ ఉంటాయంట. చచ్చిపోయినటువంటి జంతువుల కళేబారాలు ఎక్కడున్నాయా, డెడ్ బాడీస్ ఎక్కడున్నాయా అని చెప్పి ఈ యొక్క రాబందులు వెతుకుచూ ఉంటాయి. ఎక్కడ బాడీలు ఉన్నాయా, ఎక్కడ కుళ్ళినటువంటివి ఉన్నాయా, ఎక్కడ చచ్చిపోయిన బాడీలు ఉన్నాయని ఇవి వెతుకుచూ తిరుగుతూ ఉంటుంటాయి. ఎప్పుడైతే ఆ కుళ్ళిపోయినటువంటి మాంసం వాటికి దొరికిందో పీక్కొని తింటూ ఉంటుంటాయి. ఆ కుళ్ళిపోయిన మాంసం దొరకగానే ఎంతో ఆనందంతో పీక్కొని తింటూ ఉంటుంటాయి ఈ యొక్క రాబందులు. అది వాటి యొక్క జీవన విధానం, ఆలోచన విధానం. మరి హమ్మింగ్ బర్డ్స్ అయితే, ఈ యొక్క తేనె పిచ్చుకలు అయితే ఎక్కడైతే మరి దుర్వాసన కొడుతున్నటువంటి ఆ జంతు కళేబరాలు ఉన్నాయో వాటినన్నీ నిర్లక్ష్యం పెడతాయి. అవి అసలు పట్టించుకోవు. చచ్చిపోయినటువంటి జంతువులు కానీ ఇటువంటి వాటిని ఎక్కడ అటువైపు చూడవు అసలు. మరి ఏం చేస్తాయంటండి ఇవి వాటన్నిటిని నిర్లక్ష్యం చేసి వాటిలన్నిటిని పక్కన పెట్టి ఈ హమ్మింగ్ బర్డ్స్ అనగా తేనె పిచ్చుకలు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాయంట? సువాసనిచ్చేటువంటి అందమైనటువంటి పుష్పాలు ఎక్కడున్నాయా, పువ్వులు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ తిరుగుతాయంట. రాబందులేమో చనిపోయిన వాటిని వెతుక్కుంటాయి, తేనె పిచ్చుకలేమో సజీవమైన వాటిని వెతుకుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ రెండు పక్షులు వేటిని వెతుకుచున్నాయో వాటిని కనుగొంటూ ఉంటాయి. ఆ రెండు పక్షుల దృష్టి వేటి మీద ఉన్నదో అవి కనుగొంటాయి, వాటిని చేరుకుంటూ ఉంటాయి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, సత్యాన్ని జీవాన్ని వెతికిన ఎడల వాటిని కనుగొంటావు. దేవుడు చెప్తూ ఉన్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినట్లయితే, 1 పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినట్లయితే అద్భుతమైన విషయాన్ని దేవుడు పేతురుగారి ద్వారా రాయించాడు. ఏంటంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ఆమేన్. చూసారా, సమాధానాన్ని వెతకి వెంటాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కడ రీజన్ దొరుకుతుందా గొడవ పెట్టుకుందాం, ఎక్కడ రీజన్ దొరుకుతుందా తగులాడదాం, ఎక్కడ లోపం దొరుకుతుందా గొడవలు పెట్టుకుందామని చూస్తుంటుంటారు. గమనించాలి, మన యొక్క నేచర్ని బట్టే మన యొక్క విధానం ఉంటుంది. ఈరోజున మీరు తేనె పిచ్చుకలా
హమ్మింగ్ బర్డ్సా లేక రాబందులా? రాబందులాగా పీక్కుతున్నారండి ఈ అప్పులోళ్ళు. రాబందులాగా చేస్తున్నారండి మా అత్తోరు. రాబందులా చేస్తున్నారండి మా యొక్క కొలీగ్సు. ఆఫీసులో నన్ను రాబందులా పీక్కుతుంటున్నారండి అంటారు కదా. ఆ, ఏ కోవకు చెందిన వారి మధ్యలో మీరున్నారో, లేకపోతే మీరు ఏ కోవకు చెందినవారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవచ్చు. మీ యొక్క మాటలను బట్టి, మీ యొక్క ఆలోచనలు బట్టి, మీరు పలుకుతున్న పలుకులను బట్టి. వింటున్నారా ప్రియులారా? మీరు పలికే దాన్ని బట్టే. కాబట్టి ఏం పలకాలంట? సద్విషయాలను పలకాలంట. హల్లెలూయా. చెడ్డ దానిని పలకకుండా. ఆమేన్. చూసారా? తన పెదవులను కాచుకోవాలి. నువ్వేది పలుకుతున్నావో, నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిదవుతుంది. వింటున్నారా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. కాబట్టి నీ నోటిలోంచి ఏ మాటలు వస్తూ ఉన్నాయి, ఏ విత్తనాలు పడతా ఉన్నాయి, ఏ విత్తనాలు పడతా ఉన్నాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏ విత్తనాలు పడతా ఉన్నాయి, ఏ విత్తనాలు చల్లుతూ ఉన్నావు. కాబట్టి నీ నోటి మాటల విత్తనాలు లాంటివి. నీ దృష్టి దేన్ని ఆకర్షిస్తూ ఉంది, దేని వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం దేని చేత నింపబడి ఉంది? చూసారా? హమ్మింగ్ బర్డ్స్ ఏం చేస్తూ ఉన్నాయంటండి? చక్కగా తేనె కోసం వెతుకుతూ ఉన్నాయంట. హమ్మింగ్ బర్డ్స్ పువ్వుల కోసం వెతుకుతూ ఉన్నాయంట. శ్రేష్టమైన, స్వచ్ఛమైన, ఫ్రెష్ పువ్వుల కోసం. ఇవి గ్రద్దలు మాత్రం చచ్చినటువంటి, కుళ్ళినటువంటి కళేబరాల కొరకు. అవి ఏవి ఎత్తుగావో అవి దొరికాయి. ఏది ఆశపడ్డదో అది పొందుకున్నది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ జీవితంలో కూడా మీరు ఆశించినవి మీరు దొరకటానికి, మేలైన వాటిని ఆశించి మేలైన వాటిని పలకటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.